అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా పర్యటనకు ఒక 2 రోజులు ఉందనగా ఒక కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. అమెరికాతో సంబంధాలతో కీలక అంశాలపై చైనా తన వైఖరినే ఇప్పుడు తెలియజేసింది. తైవాన్ ప్రజాస్వామ్య, మానవ హక్కుల, రాజకీయ వ్యవస్థ అభివృద్ధికి సహా అమెరికాకు 4 లక్ష్మణ రేఖలు గీసింది. ఈ 4 అంశాలలో ఎటువంటి రాజీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాలో చైనా రాయబారి కార్యాలయంలో తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. చైనా అమెరికా సంబంధాలలో ఈ 4 లక్ష్మణ రేఖలు సవాలు చేయకూడదని ఎంబాసీ పేర్కొంది. అయితే తైవాన్ ను చైనా తన సొంత భూభాగంగా పరిగణిస్తుంది. ట్రంప్, జిన్పింగ్ మధ్య జరిగే భేటీలో ఆ దేశానికి ఆయుధాలను అమెరికా అందజేస్తున్న అంశం చర్చకు రానుంది. అయితే తైవాన్ కు అమెరికా ఆయుధ విక్రయాలను చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనిపై బుధవారం స్పందిస్తూ బీజింగ్ లో జరిగే శిఖరాగ్ర సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకముందే వాషింగ్టన్ తన కట్టుబాట్లను గౌరవించాలని పిలుపునిచ్చింది. తైవాన్ తమ అంతర్గత సమస్య, చైనా తైవాన్ వ్యవహారాల కార్యాలయ ప్రతినిధి జాంగ్ హన్ అన్నారు. అలాగే ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పేరుతో అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది. అలాగే చైనా కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలో సోషలిస్ట్ వ్యవస్థను గౌరవించాలని స్పష్టం చేసింది. అంతేకాదు చైనా ఆర్థిక, సాంకేతిక ఎదుగుదలను అడ్డుకోకూడదు. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూరేలా సహకారం మాత్రమే ఈ 2 దేశాల మధ్య సరైన మార్గమని చైనా రాయబారి కార్యాలయం పేర్కొంది. అయితే ట్రంప్ 2 రోజుల పర్యటనలో కేవలం రాజకీయాలే కాకుండా మరికొన్ని కీలక అంశాలు కూడా చర్చకు రానున్నాయి. అరుదైన ఖనిజాలు ఎగుమతులపై చైనా నియంత్రణ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆధిపత్యం, ఇరాన్ క్రూడాయిల్ దిగుమతులపై అమెరికా విధించిన ఆంక్షలను లెక్క చేయవద్దని చైనా తన కంపెనీలకు ఆదేశించింది.